హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. సో ఈరోజైతే నేను చేసే రెసిపీ ప్రతి ఒక్కరు పిల్లల కానుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడతారు. ఇది నేను ఎగ్గుతోనే చేశానా అన్నట్టుగా అనిపిస్తుంది. అంత బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంట్లో మీ ఫ్యామిలీలో అందరూ ఫిదా అవ్వాల్సిందే, ఎందుకంటే అంతగా నచ్చింది నాకైతే. మా ఇంట్లో వాళ్ళైతే ప్రతి ఒక్కరు వావ్ వావ్ అన్నారు, అంత బాగా నచ్చింది. సో మీరు కూడా మిస్ కాకండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. సో ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే తాలింపు చేసుకోండి. తాలింపు ఫస్ట్ నేను పెట్టి ఉంచాను కనుక వేసుకున్న. పెద్దలకైతేనేమో పెద్ద మనుషులు ఉంటేనేమో పప్పులు వేయకండి తాలింపులో, ఎందుకంటే వాళ్ళకు పంట కిందికి వస్తే ఇబ్బంది పడతారు. సో పెద్దవాళ్ళకి అలా, చిన్నవాళ్ళకైతే పప్పులతో ఇలా చేసుకోండి. ఇంగుమ, మెంతి, జీరా పొడి ఇలా అన్నీ వేయండి. కర్రేపాకు ఇష్టమైతే కొత్తిమీర, కర్రేపాకు, పుదీనా ఇవి కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. నేను వేయలేదని మీరు కూడా వేయకుండా ఊక్కోకండి. ఇవి ఆప్షన్ అంతే. ఏంటి, కొత్తిమీర, పుదీనా ఇవి ఉంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. ఓకేనా. సో నేనైతే తాలింపు పెట్టేసుకున్నాక ఇప్పుడైతే సాల్ట్ వేసాను. కొంచెమే పడుతుంది సాల్ట్, ఎందుకంటే మనము అల్లం వెల్లిపాయలో సాల్ట్ వేసి నూడుతాం కదా. సో దాంట్లో ఉంటుంది కనుక ఎగ్గులో ఎప్పుడైనా సరే సాల్ట్ తక్కువ పడుతుంది. చూసుకొని టేస్ట్ చేసి ఎగ్గు వండేటప్పుడు, ఓన్లీ ఎగ్గు వండేటప్పుడు టేస్ట్ చేసే వేయాలి సాల్ట్. ఎందుకంటే కారం ఎక్కువనే పడుతుంది కానీ సాల్ట్ మాత్రం తక్కువ పడుతుంది. నేను ఎగ్గు వంటలు ఎక్కువ చేస్తాను కనుక నాకు తెలుస్తుంది, ఎందుకంటే చూశాను కనుక. సో ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఎల్లో సైడ్కి పెట్టేయండి, వైట్ ఏమో ఇలా పిసికేసుకోండి. పిండి పిసికినట్టు పిసికితేనే మొత్తం స్మాష్ కాకుండా కొంచెం కొంచెం స్మాష్ అవుతుంది. ఎక్కువ స్మాష్ కావాలనుకుంటేనేమో మిక్సీ చేద్దును, కానీ ఎక్కువ స్మాష్ అయితే బాగుండదు తినడానికి. సో ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఆనియన్స్తో కూడా దీన్ని కవర్ చేశాను. ఎంత బాగుందంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వాడేటోళ్ళకు ఎక్కువ వేసుకోండి. నేనైతే తక్కువ వాడతాను, మీకు తెలుసు, అందు గురించి తక్కువ వేసుకున్నా. మీరైతే ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ ఎగ్స్ మనం సపరేట్ చేసుకున్నాక ఈ వైట్ ఏదైతే ఉన్నాయో అవి పిసికేసుకొని ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇది తర్వాత పెట్టాను, ఎందుకంటే చూపియడానికి. సో ఇలా అవుతుంది. ఈ పిసికేసుకొని బాగా ఈ కారంలో వేస్తే ఆ టేస్ట్ అసలు చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది, అంత బాగుంటుంది. ఎగ్గు తినే వాళ్ళకైతే చాలా ఇష్టపడతారు. చూడండి, ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు మిస్ కాకండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. సండేస్ ఇలా చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళకు ఎగ్ అయితే సూపర్ వంటకం. అది నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఎగ్గు ప్రతి వీక్ నేను అసలు ఊకోను. ఇంట్లో తప్పకుండా ఎగ్ చేసి పెడతాను. ఇష్టమైన వాళ్ళు తింటారు, ఇష్టం లేని వాళ్ళకు వేరే కర్రీ చేసి పెడతాను. సో ఆనియన్స్ బాగా తరిగేసి ఒక హాఫ్ కేజీ పడతాయి. హాఫ్ కేజీ మనము ఓవెన్లో అంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. ఇవి కొద్దిగా స్ప్రే చల్లాను. ఆయిల్ ఎక్కువ పడదు మనకు. యాజ్ యూజువల్ మనం వంటలు పెన్నం మీద చేసేసుకొని ఈ ఆయిల్ ఎక్కువ వేసుకొని ఉల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ పడుతుంది ఆయిల్. సో నేనేం చేస్తున్నా అంటే ఎక్కువ ఆయిల్ పడకుండా ఎయిర్ ఫ్రైయర్లో ఓన్లీ స్ప్రే చేసి ఎయిర్ ఫ్రైయర్కి ఈ ఆనియన్స్ అనేది వేస్తున్నా. బ్రౌన్ ఆనియన్స్గా వస్తాయి, చూడండి. 10 minutes పెట్టండి ఓవెన్లో. సో సూపర్గా ఉంటుంది. నాకు ఎయిర్ ఫ్రైయర్ ఉంది, మీకు తెలుసు కదా, దాంట్లో నేను పెట్టేస్తాను. ఈ ప్రోడక్ట్ దీని కింద పెట్టేస్తాను, చూడండి. ఈ వీడియో కింద నేను ఏదైతే ప్యాన్ వాడానో, ఇదేంటి ఎయిర్ ఫ్రైయర్ అయినా ఏదైనా మీకు తప్పకుండా ఈ వీడియో కింద నేను అది యాడ్ చేస్తాను, చూడండి, ట్యాగ్ చేస్తా. సో అదైతే మిస్ కాకండి, తప్పకుండా చూసి పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంటాయి ఇవి.
పర్మనెంట్ అనుకోండి, ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నా కదా, ఇది మీకు తెలుసు కదా. సో ఇదైనా ఎయిర్ ఫ్రైయర్ అయినా చాలా వర్క్ చేస్తున్నాయి, మీరు మిస్ కాకండి. సో ఎగ్ అయితే ఇలా అవి ఫ్రై అయ్యాక మనము ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఆనియన్స్ మిక్సీ చేసి దీనిలో వేసుకోవడమే. కారం ఉప్పు చూసుకొని టేస్ట్ చేసి వేయడమే. కొద్దిసేపు అలాగే 4-5 సార్లు స్లిమ్లో పెట్టేసి కలిపేసి మనకు కావలసినట్టు, అంటే మీరు మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ మసాలా వేసుకోవచ్చు. నేను మసాలా వాడను, అందు గురించి జీరా మెంతిపిండి వేశాను, కొంచెం ఏమంటారు మిరియాల పొడి వేశాను, కారం పొడి వేశాను, అంతే. సాల్ట్, అల్లం వెల్లిపాయ ఎక్కువ వేశాను, ఇంగుమ వేశాను కనుక మనకు ఏ టేస్ట్ అవసరం లేదు, ఇదే చాలు నాకు. సో నేను మసాలాలు ఎక్కువ వాడను అసలు, అంటే ఆల్మోస్ట్ వాడను. బిర్యానీ చేస్తేనే మసాలాలు వేస్తాను, కానీ ఇవి అసలు దేంట్లోని వాడను. సో ఇలా సింపుల్గా చేస్తే ఎంత బాగా వచ్చిందంటే టేస్టు అంత బాగుంది, చూడ్డానికి బాగుంది. కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి, ఇలా కలర్ సూపర్గా వస్తుంది. నేను లైట్ వేశాను కదా, ఎంత బాగా వచ్చింది చూడండి. ముందు నేను లైట్ వేయలేదు, మర్చిపోయాను. ఎందుకంటే మర్చిపోవడం కాదు, ఎండకు హీట్ అవుతుంది కిచెన్లో, లైట్స్ వేయకపోవడమే బెటర్. కానీ ఈ వీడియో చేసేటప్పుడు అయితే మనకు 1 hour 2 hours పడుతుంది కదా వీడియో చేయడానికి. ఈ హీట్కి నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకంటే మన వంట హీట్ అవుతుంది, మళ్ళీ ఈ లైట్స్ హీట్ అవుతుంది. సో అందు గురించి ఆల్మోస్ట్ లైట్స్ వేయకుంటేనే బెటర్. కానీ వీడియోకి క్లియర్గా క్లారిటీగా కనిపించాలంటే లైట్స్ తోటే ఎక్కువ క్లారిటీ కనిపిస్తుంది మీకు. సో అందు గురించి అంత మేము బాధపడుకుంటూ కష్టపడుకుంటూ చేస్తున్నందుకు మాకు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము ఇంకా మీకోసం కష్టపడుతూ ఉంటాము. సో ఎగ్ చేస్తున్నాం కదా, ఎగ్ ఫ్రై. సో నేనైతే ఈ ఎల్లోస్ పైన అట్లా డెకరేషన్కి పెట్టేశాను. కలిపకూడదు, నలిగిపోతే బాగుండదు, కలిసిపోతాయి. ఉట్టిగానే తినే వాళ్ళకు బెటర్ ఇది, లేకపోతే కలిపినా ఏం కాదు, పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. నేనేమో అలా డెకరేషన్కి కనిపించడానికి అలా చేశాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకోసారి చేసుకోవాలనిపించింది, అంతగా నచ్చింది. కానీ ఆనియన్స్ బాగా తరగాలి, ఎక్కువ ఆనియన్స్ తరిగితేనే గ్రేవీ మంచిగా వస్తుంది, ఒక 4 సరిపోతుంది. లేదంటే తక్కువ క్వాంటిటీగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో చపాతీస్కైనా, పూరీస్కైనా, దోశకైనా, రైస్కైనా అన్నిటికండి చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా 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 నచ్చింది. మీకు కూడా చాలా నచ్చుతుంది తప్పకుండా, అంత బాగుంది. చూడండి ఒకసారి టేస్ట్ చేసి మీరు కమెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. నా వీడియోస్ ఓపిక్గా చూస్తూ ఎంకరేజ్ చేస్తూ నన్ను లైక్ చేస్తూ ఉన్నారు కనుక మీకు చాలా చాలా థ్యాంక్స్, మరీ థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పినా నాకు తక్కువే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ కొట్టండి.